ముఖ్యంగా రాజోల్ నియోజకవర్గం కొబ్బరికి ప్రధానమైన పంట సార్. సుమారుగా 25,000 ఎకరాలు ఆయకట్టే ఉంది కొబ్బరి. అయితే సుమారుగా ఒక 300 కోట్ల రూపాయల వరకు కూడా ప్రతి ఏటా బిజినెస్ జరుగుతూ ఉంటది. కొబ్బరి ఇక్కడి నుంచి రాజోల్ నియోజకవర్గం నుంచి మహారాష్ట్రకి, అలాగే గుజరాత్ కి, ఛత్తీస్గఢ్ కి, ఒడిశాకి, ఇట్లాగా వేరు వేరు రాష్ట్రాలకి ఎగుమతి అవుతా ఉంది. లోకల్ గా ఎక్కడ ప్రాసెసింగ్ లేదు మా దగ్గర. ఇంత మేజర్ ప్రొడక్షన్ ఉన్నప్పటికీ ఇక్కడ ఎలాంటి యాక్టివిటీ లేకపోవటం వల్ల ప్రైస్ స్టెబిలైజేషన్ అనేది జరగట్లా. కాబట్టి రాజోల్ నియోజకవర్గంలో ముఖ్యంగా తూర్పు బాలంలో ప్రాసెసింగ్ సెంటర్ పెట్టాలని, ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. నా రిక్వెస్ట్ ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మంత్రివర్యులకి మీ ద్వారా విన్నవించుకుంటున్నాను. గౌరవ సభ్యులు చెప్పినట్టుగా కేవలం రాజోల్ నియోజకవర్గంలోనే 25,000 ఎకరాల్లో కొబ్బరి పంట ఉంది అధ్యక్ష. సుమారు 30 నుంచి 40 కోట్ల కోకోనట్ నట్స్ యాన్యువల్ ప్రొడక్షన్ ఉంది అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఫ్లక్చుయేషన్ అనేది ఇక్కడ ఉంది అధ్యక్ష. టన్ అనేది 4,000 నుంచి 10,000 వరకు ఫ్లక్చుయేట్ అవుతా ఉంటుంది. అయితే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా అక్కడ డిఎం డిఐసి, అలాగే పీడీడీఆర్డీఏ, తర్వాత హార్టికల్చర్ డిపార్ట్మెంట్, అలాగే బ్యాంకర్స్ వాళ్ళు ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి, వీళ్ళు ఒక కమిటీ కింద ఫామ్ అయ్యి ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఒక అనాలిసిస్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ అనాలిసిస్ లో కూడా సంబంధిత సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ సిఎఫ్టిఆర్ఐ, సిపిసిఆర్ఐ, సిసిఆర్ఐ, అలాగే డిపార్ట్మెంట్స్ కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు గానీ, సిడిబిఐటి గానీ, కాయర్ బోర్డు గానీ, వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసి ఈ జిల్లాలో ఏం చేస్తే బాగుంటుందని ఒక అనాలిసిస్ రిపోర్ట్ చేసుకుని 3 క్లస్టర్స్ డెవలప్ చేస్తే బాగుంటుంది. మొదటిగా తూర్పుపాలెం రాజోల్ నియోజకవర్గంలో, అలాగే పెదపట్నం, లంక, మామిడి కూడూరు మండలంలో, అమలాపురం కాన్స్టిట్యున్సీలో, అలాగే కుప్పట్నం, అమలాపురం కాన్స్టిట్యున్సీలో ఈ 3 క్లస్టర్స్ ఫామ్ చేసి క్లస్టర్ అప్రోచ్ తీసుకొని ఆ క్లస్టర్ లో కామన్ ఫెసిలిటీ సెంటర్ పెడదాం అనేది ఒక ఆలోచనతో ముందుకు ఒక కార్యాచరణ చేయడం జరిగింది.